ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేనే కుమార్. మళ్ళీ మనం అయితే ఈసారి కలిగొట్టలు కాదు ఆకివీడు అయితే వచ్చాం. స్తంభాలు కడతాకే. ఇది మన పని కాదు, వేరే వాళ్ళ పని అనమాట, బయట పని. స్తంభాలు 16 స్తంభాలు, 4 16లు, సెంటర్లో 2 టోళ్ళు. స్తంభాలు కడతాకైతే చాలా ఈజీగానే ఉంది, కానీ కింక్ బెండ్ వేయడానికి మాత్రం దోల తీరింది. దోల తీర ఉంటే వేరే విధంగా కాదు, ఎక్కువ కింకులు పడ్డాయి. కింకులు పడడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది, కానీ స్తంభాలు 12 స్తంభాలు అయితే నలుగురికి బాగానే అయిపోయినాయి. ఇంకా స్తంభాలు ఉన్నాయి, మధ్య నుంచి ఇంకా కట్టాలి. 6.5 స్తంభాలు. మీకు ఫ్రంట్ వ్యూలో చూపిస్తాను స్తంభం ఎంత ఉంది ఏంటనేది. నా వెనకాల కనబడుతుంది కదా, ఆ 16 స్తంభం కింద పడుకోబెట్టి ఉన్నది, అది 12 స్తంభం అనమాట. కింద పడుకున్నది మీకు కనబడుతుంది కదా వెనకాల, అది 12 స్తంభం. మీకు ఫ్రంట్ వ్యూలో చూపిస్తాను స్తంభం సైజ్ ఎంత, రింగ్ సైజ్ ఎంత. పైగా మన ఊరు కదా ఇది, మన ఊరు నుంచి చాలా దూరం, 50 కిలోమీటర్ల ఆకివీడు. తాడేపల్లి నుంచి ఆకివీడు వచ్చి పని చేస్తున్నాం ఇవాళ. మన పనికి పొద్దున 6ంటికి వచ్చాం, 5ంటికి బయలుదేరితే ఇక్కడికి వచ్చేటప్పుడు 6:15 అయింది. త్వరగానే వచ్చాం. ఇదైతే మనం కట్టిన స్తంభాలు, మనమే కట్టాము. అంటే రింగులు మనం వేయలేదు, కానీ కనబడుతుంది కదా 16 రాడ్డు, 8 రింగు. ఇది 8 రింగ్ అనమాట. మనం ఎక్కడ మ్యాక్సిమం 6 రింగులు కడతాం మనం. ఇవి వచ్చేసి మధ్యలో 12 రాడ్డు. ఇది 12, ఇది 16, ఇది 16. మనం ఎక్కువ 6.5 వేస్తాం. మరి ఇది ఆకివీడు సైడ్ మన వాళ్ళు ఏమన్నారంటే, ఆకివీడు సైడ్ 6.5 వద్దు, 9 అంగుళాలు వేయండి అందుకన్నారని. ఇది వచ్చేసి అడుగు రింగు కనబడుతుంది కదా, అడుగు రింగు 16, 12, 16. యువతలు కూడా అంతే, 4 మూల 4 16, 2 12. ఇది వచ్చేసి రింగు. వేయడం మా బావ గణేష్ గారు. అన్న నమస్తే, భాస్కర్ రెడ్డి అనే ఆయన్ని, వాళ్ళ మేస్త్రి ఇన్ఛార్జ్ ఆయనే. ఇవన్నీ మనం కట్టిన స్తంభాలే, మనం నుంచో పెట్టాం కింకులన్నీ వేసుకొని. ఇవి కూడా వేసుకున్నాం. నెక్స్ట్ మనం ఇలా స్తంభం ఇలా కడతాం వల్ల యూజ్ ఏంటంటే, ఫ్రీగా అయిపోతుంది స్తంభం. కింద కూర్చొని దీక్కుంటూ అలా కట్టేదానికన్నాను ఇది చాలా ఫ్రీగా అయిపోతుంది, ఇవాళ ఈజీగా అయిపోతుంది. అదో స్తంభం, ఇదో స్తంభం, ఇదో స్తంభం. మొత్తం ఇవన్నీ వచ్చేసి 12 స్తంభాలు. ఇది 6.5 స్తంభం, ఇది 6.5 స్తంభం కనబడుతుంది కదా. మన సైడ్ ఎక్కువ అంటే మన అన్ని చిన్న బిల్డింగ్లే కాబట్టి 6.5లో 4 మూల 4 టోళ్ళు, 8 రింగు. మనం ఎక్కువ 6 కడతాం మ్యాక్సిమం. మనకి అన్ని కాంట్రాక్ట్ పనులైనా, డాలీ బేసిక్ పనులైనా ఏదైనా 6 కానీ కొంచెం ఇది పక్కనే రైల్వే స్టేషను కనబడుతుంది అనుకుంటున్నాను మీకు. రైల్వే స్టేషను, ఆ రైల్వే స్టేషను ఎదురుకు ఆగాలంటే ఈ 8 రింగును ఈ 12 16లో ఉండకపోతే పని అవ్వదు. కింక్ బెండ్ అన్నది మీకు అర్థమైందో లేదో. కింక్ అనేది ఈ రాడ్డు కలవడం కోసం ఇది మార్కింగ్. ఈ మార్కింగ్ నుంచి ఒక అరంగంలో అటో కానీ ఇటు కానీ వేసుకొని ఈ కింక్ బెండ్ వేసుకుని కింక్లో కట్టాలన్నమాట. కింక్ అయిపోతే ఏమవుతుందంటే స్తంభం దిగదు కిందకి. అసలు అది ఎలా కట్టాలంటే, ఈ 16కి ఈ 16 కప్పు వేయాలి. కనబడుతుంది కదా 2 16లు. ఈ 2 16లకి కప్పు వేసుకొని, ఈ కప్పు వేసుకొని పైకి కట్టాలి. ఇవన్నీ బేసిక్ పనులే కాబట్టి, ఇంజనీరింగ్ పనులు కాదు కనుక నార్మల్ పనులే కాబట్టి స్తంభాన్ని జాయింట్ వేసి కింద కట్టేస్తాము. దీంట్లో పెట్టి నుంచో పెట్టేయడమే స్తంభం. ఇది అడుగు స్తంభం, 6.5 స్తంభం. 6.5 రింగులు చూపిస్తాను. 6.5 రింగులు అయితే బాగా వచ్చినాయి. ఇదేమో 12. ఇవన్నీ 3 ముక్కలే సైజు. మ్యాక్సిమం మన దగ్గర అన్నీ ఉండేవి 3 ముక్కలే, అంటే 13, 2. ఇది 6.5 రింగు. ఇది 6.5 రింగు కనబడుతుంది కదా. ఏ మూల కొలిచినా 6.5 వస్తుంది అనమాట. 6.5. ఇది మొక్క వచ్చి 8 అంగుళాలు పెట్టుకోవాలి. ఇది అడుగు రింగ్. ఇది అడుగు రింగు. ఇది మనం ఎలా ఎక్కేస్తామంటే అడుగు 12, 24 అంగుళాలు. ఇది ఒకటి 24, మొత్తం 36 అంగుళాలు. ఇది అంటే 37 అంగుళాలు మొక్క. ఇది అడుగు రింగ్ చూపిస్తాను. ఇది అడుగు రింగు. మనం ఎక్కువ అంటే ఇది 15 అంగుళాలు పోత స్తంభం. ఇది మిగిలిన 6.5 స్తంభాలు కూడా కట్టిన తర్వాత ఫుల్ వీడియో తీస్తాను, అప్పుడు చూద్దరు. కానీ మనం అయితే 12 స్తంభాలు కూడా కట్టేసాం. కనబడుతున్నాయి కదా 12 స్తంభాలు. 16 స్తంభాలు కూడా కట్టేసాం. 16లో అయిపోయి 12 అయిపోయి మొత్తం 4 వచ్చి 19 స్తంభాలు. చాలా ఈజీగా చిన్నపిల్లలు మంచినీళ్ళ కోసం కొట్టుకుని కట్టేసాం. ఇది 6.5 స్తంభం. ఇవన్నీ 6.5 స్తంభాలే.
అదే 6:30 స్తంభమే. ఇవన్నీ 9, 6:30 స్తంభాలు. భాస్కర్ రెడ్డి అనియా నమస్కారం. రెడ్డి గారు ఆయనే ఇన్ఛార్జు మా పేటకి మొత్తం డబ్బు ఉన్నామని కూడా ఆయనే. 9, 6:30 సారీ 12, 6:30 ఇది. 12, 6:30. మన వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఇవాళ మన ఊరు కాదు కానీ వేరే ఊరు కలిగొట్టలు వచ్చి ఆకివీడు వచ్చి మరి మనం పని చేద్దాం. స్తంభాలు అయిపోయినాయి, చాలా త్వరగానే అయిపోయినాయి. జాతకు ఇప్పుడు మనం సర్దుకొని ఒక 50 కిలోమీటర్లు డ్రైవ్ చేయాలి. నా వెనకాల వచ్చినాడు ఒక ఎదవని మాట్లాడు, బండి డ్రైవ్ చేయరా అంటే నువ్వు చేసే అని బురతింటున్నాడు. 50 కిలోమీటర్లు మన పెద్ద కష్టమేం కాదు, జుజుబీ అనమాట. మళ్ళీ మరొక విషయం ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, ఐరన్ స్టార్ అని. వేణా ఐరన్ వర్క్స్ అన్నది ఉన్నది మంది. ఖచ్చితంగా ఆ పేజ్ని ఫాలో చేయండి. నాకు అక్కడైనా మెసేజ్ పెడితే మీకు డైరెక్ట్గా రిప్లై ఇస్తాను నేను, మర్చిపోవద్దు. మన ఛానల్ అయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. ఉంటాను ఫ్రెండ్స్.